నీకు నా మీద నా బ్యాండ్ మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. ప్లీజ్ అవి కట్ చేసేవా? కన్నా ముందైతే ఒక పాట రాయడానికి ట్రై చేసుకో, తర్వాత చూద్దాం అది బాగుందో లేదో అని. ఇప్పుడు అంత టైము లేదు, అందులో అంత ఇన్కము లేదు. హ? డబ్బులు గురించి నువ్వు అంత టెన్షన్ పడకు. ఎలాగో ఇయర్ తర్వాత నేను డాక్టర్ అయిపోతా. దాని తర్వాత అన్నీ నేనే చూసుకుంటా. నువ్వు హ్యాపీగా నీ మ్యూజిక్ మీద ఫుల్ ఫోకస్ పెట్టొచ్చు. మొత్తం నువ్వే చూసుకుంటావా? ఛీ. ఏయ్. ఏయ్. Oh, no. నా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ నువ్వే, నా స్నాప్చాట్ స్టోరీ నువ్వే, నా స్పాటిఫై ప్లేలిస్ట్ నువ్వే, నా అక్కి, పబ్జీ. నువ్వేమో ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఆమె కోసం పాటలు రాస్తూ కూర్చున్నావు. అక్కడేమో కావ్య విక్రమ్ ఇద్దరు కలిసి కాఫీ షాప్స్ లైబ్రరీస్ అంటూ తేడా లేకుండా ఊరంతా తిరుగుతున్నారా. స్టడీస్ కోసమే కదరా, పర్లేదు. అదే నీకు అర్థం కావట్లేదురా. నా కావ్య మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది, తనేంటో నాకు తెలుసు. నీకు అర్థం కావట్లేదు